ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ రిసార్ట్ ఈస్ట్ కు 90 డిగ్రీస్ లేదు. చాలా మంది చెప్తా ఉంటారు కంపాస్ అవసరమే లేదు, దిక్సూచి ప్రకారంగా వెళ్లాల్సిన అవసరం లేదని. అది రాంగ్ అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే కంపాస్ చూడకపోతే వచ్చే వ్యతిరేకత వేరు, కంపాస్ కు అనుకూలంగా ఉంటే వచ్చే లాభం వేరు. కానీ ఎప్పుడైతే ఒక స్థలం మనకు కంపాస్ కు అనుకూలంగా లేకపోయినా సరే, ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయినా సరే, దానికి అనుకూలంగా కనుక మనం గేట్లు, ఎంట్రెన్స్, కన్స్ట్రక్షన్, బలమైన నిర్మాణాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన ప్రగతి ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కంపాస్ కు ఇది పూర్తి దిక్మూడం కలిగిన స్థలం. మనం ఈశాన్యం అనుకునే ప్లేస్ లా అది తూర్పు చూపిస్తా ఉంది. వినరా? దానికి అనుకూలంగా తనకు ఎక్కడ రూమ్స్ చేయాలి, ఎక్కడ హట్స్ చేయాలి, ఎక్కడ ప్రధానంగా తను నివాసం ఉండే రూమ్ ఉండాలి, ఈ విధంగా తనకు మనం అడ్వైజ్ చేయడం జరిగింది. అవి యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పినట్టుగా చేసుకున్నాడు. ఈ 2.5 సంవత్సరాల ప్రస్తుతం విజయలక్ష్మి రిసార్ట్ అనేది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అద్భుతమైన ప్రగతిని ఈ 2.5 సంవత్సరాల్లో తను ప్రాక్టికల్ గా చూడడం జరిగింది. కాబట్టి స్థలం వాస్తుకు అనుకూలంగా ఉన్న లేకపోయినా సరే మనం గనక కంపాస్ పెట్టి దానికి అనుకూలంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే అది లాభం జరుగుతుంది అనడానికి నిదర్శనం. వినరా? చాలా మంది సార్ మాది డిగ్రీ తిరిగి ఉంది, మూలలు టిల్ట్ అయి ఉన్నాయి, ఈ విధంగా ఉంది కదా, బనికొస్తా లేదా అనుకుంటారు. దానికి అనుకూలంగానే మనం ఏర్పాటు చేసుకునే గొయ్యి గానీ, నివాసం ఉండే కన్స్ట్రక్షన్ గానీ, ఎంట్రెన్స్ గానీ, గేట్లు గానీ కంపాస్ కు అనుకూలంగా. కాబట్టి కంపాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కంప్లీట్ గా ఇంజనీరింగ్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటారు. కానీ అది కంపాస్ పెట్టి చూసి దానికి అనుకూలంగానే మనం ఎంట్రెన్స్ గానీ, గొయ్యిలు గానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు 100% లాభం జరుగుతుంది.